గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇందరికీ అభయం ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ ఇందరికీ అభయం ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయం ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయం ములిచ్చు చేయి. నీ పేరు కుందనా కదూ? అవునా ఆంటీ? మనిషికి తగ్గ పేరు. కుందన బొమ్మలా ఉన్నావు. మొదట్లో నిన్ను గుళ్ళో చూసినప్పుడు మోడర్న్ డ్రెస్లో చూసా, నాకు అస్సలు నచ్చలా. తర్వాత నీ పాట విన్నాక నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఏమైంది ఈరోజు నీకు? అంటే నీ పర్సనల్ విషయాలు అడగాలని కాదు, అలాగని నువ్వు చెప్పినా విననని కాదు, నువ్వు చెప్పకపోయినా ఫీల్ అవ్వను. ఎందుకంటే చెప్పానుగా నీకు పెద్ద ఫ్యాన్ అని. ఏం లేదా ఆంటీ, చిన్న డిస్టర్బెన్స్, మనసు బాగోలేదు. బాధపడకుందనా, అందమైన మనసున్న వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఏమన్నారు? నాది అందమైన మనసు అన్నారా? మీకెలా తెలిసింది? మీకు కనిపించిందా? పిచ్చి పిల్ల, అందమైన మనసును చూడాలంటే ఉండాల్సింది కళ్ళు కాదు, అందమైన మనసు. అవునులేండి, వాడికి అసలు మనసు ఉంటాయి కదా. వాడేవాడు? వాడికి స్టూపిడ్ ఆంటీ. కలరింగ్ ఇస్తాడు. కలరింగా? స్టైల్ కొడతాడు ఆంటీ. అది కాదా ఆంటీ? ఎప్పుడు అబ్బాయిలే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలా? ఏ అమ్మాయిలో అబ్బాయిని సెలెక్ట్ చేసుకోకూడదా? ఇష్టపడితే అంత చీప్ అయిపోతామా? ఎవరా దురదృష్టవంతుడు? ఉన్నాడులేండి. అదిగో మా అబ్బాయి. అది నీకు తెలుసా? అది అనకూడదు, తను అను. అదే తను నీకు తెలుసా? ఏ నీకు తెలుసా? అదో పిచ్చిదమ్మా. పద. అందము అందమైన మనసు రెండు ఉన్న అమ్మాయి దొరకడం చాలా కష్టం రా. కుందన చాలా మంచి అమ్మాయి. రాధిక ఆంటీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారంట. ఫ్యామిలీ కూడా చాలా మంచిదంట. అన్నిటికన్నా ముఖ్యం, అమ్మాయి నువ్వంటే చాలా ఇష్టపడుతోందిరా. నువ్వు సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా ఉండలేనురా. సంతోషంగా చావను లేను. అమ్మా ఏం మాట్లాడమాలి? అమ్మని కదరా, నేను బాధగా చూసిన ప్రతిసారి నా ఆయుష్లో ఒక రోజు తగ్గిపోతుందిరా. అమ్మా ప్లీజ్. నిన్ను సంతోషంగా చూసుకోవడం కోసమే నేను బతుకున్నా. చెప్పు. నిన్ను ఒకసారి కలవాలి. సరే. నేను నీకెందుకు నచ్చానో నాకు తెలీదు. ఐ లవ్ యూ అన్నావు, చేసావు, అంతలోనే ఐ హేట్ యూ అన్నావు. క్లారిటీ లేదు, స్టెబిలిటీ లేదు.
నువ్వు చేస్తున్నది లవ్వో హేటో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. వెళ్ళిపోతున్నావేంటి? నువ్వు లవ్వో హేటో ఒకటి ఫిక్స్ అమ్మన్నావు, నేను రెండు ఒకటే అని ఫిక్స్ అయ్యాను. హేట్ లోంచి లవ్ పుడుతుంది, లవ్ ఉంటే హేట్ ఉంటుంది. సో రెండు లవ్వే. నాకు క్లారిటీ ఉంది, నీకు క్లారిటీ వచ్చిందా ఏంటి? ఏంటి నువ్వు నన్ను కొట్టావు. ఏంటి? నువ్వు నన్ను కొట్టావు. సరే అయితే నువ్వు పంచే, నువ్వు కూడా నన్ను కొట్టు, లెవెల్ అయిపోతుంది. నువ్వలా నేనిలా తప్పించిపోయిన కళ, తోడులా నీడలా ఇవాళ నిజమయ్యిలా, నా మౌనములో తొలి పలుకులా నువ్వే ఇలా, నా ధ్యానములో నేను తలవక ఉండేదెలా. నువ్వలా నేనిలా తప్పించిపోయిన కళ, తోడులా నీడలా ఇవాళ నిజమయ్యిలా. వావ్, ఇవన్నీ నాకినా? కాదు, నీ పక్క సీట్లో ఉన్నవాడికి. షట్ అప్. అవును, సడన్గా హైదరాబాద్ ట్రిప్ ఏంటి? రేపు ఇంటర్వ్యూ ఉంది. ఎందుకు? ఎందుకేంటి? బీటెక్ అయ్యాక ఇంటర్వ్యూస్కి వెళ్ళరా? ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇవ్వరా మగడా? జాబ్ ఎందుకు? ఏ నీ షాప్లో సేల్స్ గర్ల్ జాబ్ ఇస్తావా? హే జస్ట్ కిడింగ్ యార్. 2 nights and 1 day ప్యాకేజ్ అయిపోతుంది. ఎల్లుండి మార్నింగే ఇక్కడ ఉంటాను, సరేనా? 2 nights and 1 day అంటే 36 hours, 2160 minutes, 1,29,600 seconds. ప్రతి సెకండ్ నేను నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. హైదరాబాద్ 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 హైదరాబాద్. I'll be back, Ra. Okay? ఏంటిది? 2 nights 1 day ప్యాకేజ్ అంటే 36 hours, 2160 minutes, 1,29,600 seconds. ప్రతి క్షణం నేను నీతోనే ఉంటాను. చెప్పాను కదా, నీ పక్క సీట్ వాడి కోసం కొన్నా అని.
పెదవులకు ఒకే పదం నీ పేరునిక స్మరించడం నా గుండె సడి నిన్నే సగం చేసింది కదా ప్రతి క్షణం మాట మాట కలిసే వరకు చేయి చేయి కలిపే వరకు కోరి కోరి ఒకటే వరము నీ కోరనా నిన్నిలా ప్రతి జన్మలో ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ఒక అతను సన్నగా పొడుగ్గా ఉంటాడు చూసారా ఎక్కడికి వెళ్ళిపోయా అసలు నాకు చెప్పకుండా ఎందుకు బయటికి వెళ్ళావు నీకు ఏదైనా అయితే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఎందుకు నాతో చెప్పకుండా వెళ్ళావు చెప్పు నీకోసం చార్మినార్ నుంచి బ్యాంగిల్స్ తెచ్చాను లవ్ యూ నువ్వలా నేనిలా